బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జామ్ అయితే చేస్తున్నాను. పప్పాయ ఉంది, దాంతోపాటు పప్పాయ మా అమ్మాయి స్లోగా స్వెట్ షర్ట్స్లోకి అయితే వచ్చేసింది, చలి పెరిగింది కాబట్టి. సరే, హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. బ్లాగ్ మార్నింగే 4 o'clockకి స్టార్ట్ అయింది. టైం 4:25 అయింది కదా. మా టైం 10 minutes ఫాస్ట్ కాబట్టి 4:15 అయింది. ఎగ్జాక్ట్ 4 o'clockకి లేస్తే కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి 4:15 అయితే అయింది. ఇంకా రావడమే పనులు అయితే మొదలుపెట్టాను. ముందుగా టీవీ ఆన్ చేసి దేవుడి పాటలు పెట్టుకోవడం అలవాటు కాబట్టి, కార్తీక మాసం కాబట్టి మంచి వైబ్స్ కోసం శివయ్య సాంగ్స్ అయితే ఆన్ చేసుకొని అవి వింటూ నేను నా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ముందు ఇల్లంతా ఊడ్చుకొని రావాలి, మాప్ పెట్టేసేయాలి. అక్కడతో ఒక స్టేజ్ ఆఫ్ పని అవుద్ది అనమాట. ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి ముగ్గు పెట్టుకోవాలి, పూజకు అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఫ్రైడే. మామూలుగా అయితే ఫ్రైడే ఏదో ఒక నైవేద్యం చేయడానికి ట్రై చేస్తాను అమ్మవారికి. ఈరోజు నైవేద్యం ఏం చేయలేదు, ఎందుకంటే నేను ముందు రోజే అనుకున్నాను అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టి చాలా రోజులైంది. రేపు పాలు పెడదామని అనుకున్నా. పాలు లేకపోయినా సరే సింపుల్గా పానకం వడపప్పు అయినా సరే చేసి పెడతాను అమ్మవారికి. చాలా ఇష్టం. మీరు చేసుకోగలిగితే ఎవ్రీ ఫ్రైడే చక్కగా పానకం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంకా పనంతా పూర్తి చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. వచ్చి రావడమే ఫస్ట్ ఇక్కడ గుమ్మం ముందు అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఏదన్నా స్పెషల్గా పెడదాం అనిపించింది. సరే, నాకు వచ్చిన వాటిలో కొంచెం స్పెషల్గా ఉండే ముగ్గునైతే సెలెక్ట్ చేసుకొని నేనైతే స్టార్ట్ చేశాను. ఇంతకీ మీకు నా బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ యాక్టివేట్ కనుక అయినట్టుంటే తప్పకుండా హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇంతకీ ముగ్గు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో ఎక్కడ నచ్చింది, ఏ ప్లేస్లో నచ్చింది అని నాతో చెప్పాలనుకుంటే చక్కగా టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేసేయండి. అండ్ నా రెగ్యులర్ కార్తీక మాసం పూజ అయితే నేను షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు చూసేశారు. ఇక్కడైతే మణిద్వీపం చదువుకుంటున్నాను. ఫ్రైడే కదా ఈరోజు. ముందు రోజు పౌర్ణమికి మీరు అబ్జర్వ్ చేస్తే పూలు దొరికితే కొంచెం ఎక్కువ తెప్పించాను కదా. సరే, నాకు ఎప్పుడన్నా అలా కొంచెం ఎక్కువ పూలు ఉన్నాయి ఇంట్లో అనుకుంటే కంపల్సరీ మణిద్వీపం చదువుకోవాలని అయితే అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం మణిద్వీపం చదువుకోవడం అంటే. కాకపోతే అది ఫ్లవర్స్తో ఇంటర్లింక్ అవుతుంది. ఒక్కొక్కసారి ఫ్లవర్స్ లేకపోయినా నేను నార్మల్గా ఫ్రైడేస్లో కూడా చదువుకుంటాను క్యాజువల్గా. అంటే కనకదార చదివినట్టు మణిద్వీపం కూడా చదువుకుంటాను. అలా అయితే ఈరోజు ఎల్లో చామంతి పూలతో అమ్మవారికి చక్కగా మణిద్వీపం చదివేసుకొని పూజ చేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. టుడే ఇస్ ఫ్రైడే. మళ్ళీ ఫాస్ట్గా ఫ్రైడే వచ్చేసింది. డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో. అప్పుడే 15 days దాటిపోయి 17th డే ఆఫ్ కార్తీక మాసం ఈరోజు. ఇంకా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే మార్నింగ్ మా అమ్మాయిని పంపించేయడం అదంతా అయిపోయింది. మార్నింగ్ రొటీన్ ఇప్పటివరకు చూసారు కదా. మా అమ్మాయికి లంచ్ బాక్స్లో ఏమి ఇచ్చాను ఏంటి అనేది షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జామ్ అయితే చేస్తున్నాను. పప్పాయ ఉంది, దాంతోపాటు పప్పాయ కట్ చేసేస్తే తినేస్తాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పని అయిపోయినట్టే. మీరేం చేస్తున్నారు? మీ పూజలు ఎలా గడుస్తున్నాయి ఏంటి అనేది నాతో చెప్పండి. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా నాతో షేర్ చేసుకోండి. చలి మాత్రం బాగా పెరిగింది.
అంటే తెలుస్తుంది బాగా పెరిగిందని. ఈరోజు మరి 12 degrees ఉంది ఈరోజు పాప వెళ్ళే టైంకి. నిన్న 14 ఉంది. సడన్గా నిన్నటి నుంచి చేంజ్ అయింది, పౌర్ణమి తర్వాత నుంచి. ఇంకా స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా స్వెటర్స్ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ప్రస్తుతానికి. ఇంక ఈ కాటన్ కూడా ఎక్కువ వేసుకోలేము, స్లోగా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు రాగి జావకైతే రెడీ చేద్దాం. 1 నిమిషం. పపాయ అండ్ రాగి పిండి తీసుకుంటే పెడతా. ఉంటుంది పపాయ. స్లోగా ఇక్కడ వింటర్ వచ్చిందంటే కొన్ని పప్పులు ఇలాంటి పిండి ఇవన్నీ పురుగులు పట్టేస్తూ ఉంటాయి. అందుకని మోస్ట్లీ నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా. సారీ, ఈ 2-3 months కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి, త్వరగా పురుగులు వచ్చేస్తాయి. ఈవెన్ పల్లీలు కూడా అంతే, మాయిశ్చర్ వల్ల అనుకుంటా ఫంగస్లా ఫామ్ అయిపోద్ది. అందుకే నేను నాకు కావాల్సిన వంతుకు చిన్న జార్లో వేసి బయట పెట్టేసుకొని రెగ్యులర్ యూస్కి మిగతావన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతాను. అండ్ ఇప్పుడు ఈ రాగి పిండిని అయితే డైల్యూట్ చేసుకుందాం వాటర్లో. పపాయ ఎప్పుడో పెట్టాల్సింది, బయట మర్చిపోయాను. చల్లగా ఉంటుందేమో ఇప్పుడు, ఆల్రెడీ బయట చల్లగా ఉంది. మా వారు ఇంకా స్నానం చేస్తున్నారు లేండి, ఒక 1/2 hour అలా పడుతుంది, చల్లారాలి కాబట్టి ముందే చేసేస్తున్నా. సో ఇది ఫ్రైడే ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేస్తా, కంటిన్యూ అవుతుంది. మీరైతే చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఫైనల్గా ఇదైతే రాగి జావా. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే నేను ఇందులో పాలు, మజ్జిగ, పెరుగు అలాంటివి వేయను. బేసిక్ సాల్టెడ్ రాగి జావ అయితే తాగుతాం మేము. ముందు సరిపడా వాటర్ తీసుకొని పిండిని ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకొని లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసేసుకున్నారంటే యమ్మీ రాగి జావా రెడీ. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, చాలాసేపు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ చలి ఉంటూనే వచ్చే ఎండ మాత్రం 1-2 hours వచ్చినా సరే ఇలా గట్టిగా వస్తుంది. చూసారుగా ఎలా కనిపిస్తుందో. కానీ ఏంటంటే ఆ ఎండలో కూడా వేడి ఉండదు అనమాట, చల్లగా విండ్ వస్తూ ఉంటుంది. మెయిన్ విండ్ ఈ 1-2 months బాగా గాలి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట చలి. అండ్ ఇక్కడ మార్నింగే స్నానానికన్నా ముందే ఎప్పుడో ఆన్ చేశానులేండి వాషింగ్ మిషన్. ఇంకా అది అయిపోయింది. రాగి జావ రెడీ చేశాను కదా, అది చల్లారడానికి టైం పడుతుంది, వేడివేడిగా తాగలేం కాబట్టి అది చల్లారేలోపు పపాయ ఎలాగో కట్ చేశాను. ఇంక ఈ బట్టల పని అయిపోయింది. ఇంతవరకు ఆరబెట్టేసామంటే మళ్ళీ సెకండ్ లోడ్ ఆఫ్ వాషింగ్ మిషన్ వేయాలి. అది వేసేయచ్చు కదా ఖాళీ అయితే అని బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. ఇంకా బాల్కనీలో తీగల మీద ఆరేయడం అయిపోయింది. ఇక్కడ స్టాండ్ మీద ఇంకా కొన్ని మిగిలి ఉంటే అవి కూడా వేద్దామని వచ్చేసాను అనమాట. ఇంక ఈ పని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అదంతా చేసుకొని ఆ తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. మా వారి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పొద్దున్నే లంచ్ అవ్వట్లేదు, లంచ్ టైంలోనే వేడివేడిగా అయితే చేస్తున్నాను. మా అమ్మాయి ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ తను వచ్చాక కూడా తినడానికి ఏమన్నా కావాలి కదా, అలా అని ఇంకా ఆ పనిలో అయితే ఉన్నాను అనమాట. బిజీగా అంటే వర్క్ చేస్తున్నాను కానీ మైండ్లో అన్నీ రన్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఇన్ని పనులు ఉన్నాయి, ఇలా చేయాలి అలా చేయాలి. ఓకే 3 o'clock దాకా ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నానని అయితే నాకు అర్థమైంది. ఇవన్నీ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే మీలో ఎంతమంది ఇలా ఒక పని చేస్తూ ఓకే దీని తర్వాత ఆ పని ఉంది, ఆ తర్వాత ఆ పని ఉంది, నా డే అంతా ఇలా ఉండబోతుందని ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో చెప్పండి. అండ్ ఇక్కడైతే లంచ్ కోసం ఈరోజు మునక్కాయ పులుసు చేశాను. నార్మల్గా అందరూ చేసుకున్నట్టే నేను మునక్కాయ పులుసు చేస్తాను. కాకపోతే లాస్ట్ టైం ఒకసారి సాటర్డేనో ఎప్పుడో చేస్తే లక్ష్మి గారు అడిగారు ఈసారి మునక్కాయ పులుసు చేసినప్పుడు రెసిపీ చూపించండి అని. సో ఆవిడ కోసం అని రికార్డ్ చేశాను. సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా నా స్టైల్లో మునక్కాయ పులుసు ఎలా చేసుకుంటాను అనేది. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని
ఆవాలు జీలకర్ర వేసుకోండి, కొంచెం మెంతులు కూడా వేసుకోండి, పులుసు కాబట్టి బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేశాను. అవి ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు మగ్గినట్టు అవుతాయి. ఆ తర్వాత టమాటోలు మునక్కాయలు యాడ్ చేసుకొని వాటిని కొంచెం మగ్గించుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అవి కాస్త ముక్కలకి పట్టే వరకు పట్టించుకోండి. లిడ్ క్లోజ్ చేస్తే ఏంటంటే స్పైసెస్ అన్నీ బాగా ముక్కలకి పడతాయి. ఆ తర్వాత ఇంకేముంది, చింతపండు పులుసు వేసుకొని సరిపడా వాటర్ పోసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతే నేను ఏ పులుసు అయినా ఇలానే చేస్తాను. వంకాయ పులుసు, మునక్కాయ పులుసు, మన సొరకాయ పులుసు, బెండకాయ పులుసు, ఏ పులుసు అయినా ఇలానే చేసేస్తాను. లాస్ట్లో ఇంకా దగ్గరకు రావడం కోసం బెండకాయ పులుసు అయితే బెండకాయలో ఆల్రెడీ జిగురు ఉంటుంది కాబట్టి మీరు ఏం వేయక్కర్లేదు. మిగతా పులుసుల్లో ఏంటంటే కొంచెం వాటర్ ఏమైనా ఎక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసి వేసేసారంటే మంచిగా దగ్గరగా చిక్కగా వచ్చేస్తుంది పులుసు అయితే. ఈ పులుసు కాంబినేషన్గా నేనైతే ముద్దపప్పు చేశాను, రైస్ పెట్టేశాను అంతే. తడక మీరు లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు, ఫస్ట్ కూడా పెట్టుకోవచ్చు. మాకు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం కాబట్టి పులుసు చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే ఎమ్మి మునక్కాయ పులుసు రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా, ఇవైతే బుక్స్ సెట్ ఆఫ్ 4 అనమాట. ఈరోజు మన రిత్కృతి వాళ్ళ ఫ్రెండ్ మా ఆపోజిట్ ఫ్లాట్లోనే ఉంటారు, ఆ బాబు బర్త్డే అయితే ఉంది. సో ఈవినింగ్ మేడం బర్త్డే పార్టీకి వెళ్ళాలి. యాక్చువల్గా బర్త్డే నిన్న థర్స్డే రోజు, కానీ పిల్లలకి పార్టీ అంటే లేట్ అయిపోద్ది కదా. సో వీకెండ్ ముందే కాబట్టి మండే లేట్గా ఫ్రైడే రోజు పార్టీ అయితే పెట్టుకున్నారు. ఇంకా మనకి మిడిల్ ఆఫ్ ద వీక్ ఎలాగో బయటకు వెళ్ళడం కుదరదు కాబట్టి నేను బ్లింకిట్లో ఆర్డర్ చేసి తెప్పించేశాను. ఈ బుక్స్ అయితే సెట్ ఆఫ్ 4 చాలా బాగున్నాయి, పిల్లలకి మంచి యూస్ఫుల్. మా అమ్మాయికి అయితే బుక్స్ అంటే చాలా ఇష్టం. యూజువల్గా అందరు పిల్లలు బుక్స్ చదవడమే నాకు ఇష్టం. మా వారు అయితే మిగతా గిఫ్టింగ్ ఆప్షన్స్ కన్నా ఫస్ట్ బుక్స్ ఇవ్వడానికే చూస్తాం. మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఇంకా బుక్స్ వాల్యూ తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ ఇస్తే ఓకే, కానీ ఈ పాప రితు కన్నా 1 year పెద్దదన్నమాట. సో ఇంకా తనకైతే బుక్సే కరెక్ట్ అనిపించింది. సో ఈ 4 set బుక్ అయితే తెప్పించేసాను. ఇంకా మామూలుగా గిఫ్ట్ తెప్పిస్తే దాన్ని గిఫ్ట్ ర్యాప్ చేయాలి, రెడీ చేయాలి. ఫస్ట్ గిఫ్ట్ రెడీ చేశాక మా అమ్మాయిని కూడా రెడీ చేయాలి. ఇన్ని పనులు అయితే ఉంటాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ చాలా ఈజీగా గిఫ్ట్ ర్యాపింగ్ అయితే చేసేసాను. ఈ ర్యాపింగ్ పేపర్స్ కూడా నా దగ్గర అయిపోయాయి. అవి కూడా బ్లింకిట్లోనే తెప్పించాను. సరే ఉన్న వాటిలో హ్యాపీ బర్త్డే అనే షీట్ ఉంది. ఇదైతే బాగుంటుంది కదా, బర్త్డేకి మంచి ఇదిగా అనిపించింది. యూజువల్గా పార్టీస్ అన్నీ 6 to 9, 6 to 8:30 అలా ఉంటాయి మన ఇంట్లో చేసినట్టే. బట్ ఈరోజు ఏదో వెళ్ళదు, డిస్కో నైట్ అంట కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళింది. 8 to 10:30 అలా అనమాట పార్టీ. సరే ఇంకా స్లోగా తను ఏది వదలకుండా క్రికెట్ కూడా అటెండ్ అయ్యి వచ్చేసింది. ఫైనల్గా వాళ్ళ ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే రాసింది. ఆ కార్డు కూడా స్టిక్ చేస్తాను. ఫర్ ద బర్త్డే పార్టీ. హ్యాపీ తల్లి, ఫుల్ హ్యాపీ. 8 o'clock వెళ్తున్నావు, 8 to 10 హ్యాపీగా డిన్నర్ చేసి వచ్చేసే. అండ్ ఫుల్ డ్రెస్ ఇది తన ఫుల్ డ్రెస్. మా అమ్మాయి స్లోగా స్వెట్ షర్ట్స్లోకి అయితే వచ్చేసింది, చలి పెరిగింది కాబట్టి. సరే తల్లి, యూర్ గెటింగ్ లేట్, లెట్స్ గో. యా బాయ్. అదేసుకో. బాయ్ నాన్న, బాయ్. ఇంకా అలా మా అమ్మాయి బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తుంటే నేను మా వారు నెట్ఫ్లిక్స్లో బారాముల్లా మూవీ వచ్చింది కదా, అది చూస్తూ ఎంజాయ్ చేస్తాం. ఎవరైనా చూడకపోతే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మేమైతే క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. మా వీకెండ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫైనల్లీ. సో ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.